నాతో ఫోన్లో ఎంతోసేపు ప్రేమగా మాట్లాడిన అంజలి నువ్వేనా? నేను ఆ అంజలి కోసం వచ్చాను. నాకు ఆ అంజలి కావాలి. బిస్కెటా? కాదు కాదు, చాక్లెట్. హే వావ్, చాక్లెట్ నాకు ఇష్టమని నీకెలా తెలుసు? నీ ఇష్టాలన్నీ నాకలా తెలిసిపోతూ ఉంటాయి. చాక్లెట్ తినడం మంచిది కాదని నాకు తెలుసు, కానీ తినాలనిపిస్తుంది. కొంచెం టేస్ట్ చేయి. టేక్ ఇట్. మరి నాకు కూడా కొంచెం పెట్టచ్చు కదా? చేతికిచ్చావా? వాట్ అబౌట్ రమ్య? రమ్యని నేను చాలా ఇష్టపడ్డాను. 5 years లవ్ చేసుకున్నాం. ఇద్దరం ఒకే దగ్గర పనిచేసేవాళ్ళం. లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. సడన్ గా రమ్యకి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు బయటపడింది తన నిజమైన క్యారెక్టర్. షీఈ్ వాట్? అవును, ఆమె బెంగళూరు వెళ్ళాక ఎవరికో దగ్గరైంది. ఎప్పుడు కాల్ చేసినా కాల్ వెయిటింగ్. ప్రతిసారి బిజీ బిజీ బిజీ. ప్రతి దానికి ఏదో ఒకటి చెప్తుంది. బ్లడీ ఎక్స్ప్లెనేషన్. అన్నీ అబద్ధాలే. ఐ కుడెంట్ టేక్ ఇట్ ఎనీమోర్. అందుకే తన మీద నమ్మకం పోయింది. అవి అబద్ధాలని ఎందుకు అనుకున్నా? ఎందుకంటే తనలో ఎన్నో చేంజెస్. ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వకపోవడం, నన్ను అవాయిడ్ చేయడం, నన్ను నెగ్లెక్ట్ చేయడం. సో ఫైనల్గా తనతో బ్రేకప్ అయిపోయాను. అంటే నువ్వు తన్ని అనుమానించావా? అఫ్ కోర్స్. తన బిహేవియర్ బట్టే తన క్యారెక్టర్ని డిసైడ్ చేయాల్సి వచ్చింది. అందుకే తను నాకు కరెక్ట్ కాదని అర్థం చేసుకున్నాను. తనతో బ్రేకప్ అవ్వడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ అంటే ఏముంది? తను తప్పు చేస్తుందని నాకు స్ట్రాంగ్ గా అనిపించింది, వదిలేశాను. అంటే కేవలం అనుమానంతో రమ్యను వదిలేసావా? అరుణ్, నిజమైన ప్రేమలో అనుమానాలుండవు, నమ్మకం తప్ప. మా ఆయన నాతో ఎక్కువగా స్పెండ్ చేయరు అనే బాధే కానీ నన్నెప్పుడూ అనుమానించరు. థ్యాంక్ గాడ్. నువ్వు చాలా మంచిదానివి. నిన్ను అనుమానించాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు? నేను మంచిదాన్ని, మరి నువ్వు? ఏ, నేను మంచోడిని కాదా? నువ్వు నేను మంచివాళ్లమే, కానీ బయట వాళ్లకు భర్తుండగా మరొకరిని సరసాలకు పిలిచినందుకు నన్నేమంటారు? వేరే వాళ్ల భార్య కోసం వచ్చినా నిన్నేమంటారు? అంజలి, నువ్వు ప్రతి విషయాన్ని చాలా డీప్ గా ఆలోచిస్తున్నావు. సిగరెట్ ప్యాకెట్ల మీద, మందు బాటిళ్ల మీద ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. అయినా జనాలు తాగుతున్నారుగా. తాగాలనుకున్నప్పుడు తాగేయడమే, ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు చేసేయడమే. కూల్. ఇప్పుడు రమ్య ఎక్కడుంది? తను ఇక్కడే జాబ్ చేస్తుంది. అప్పుడప్పుడు కనబడుతుంది, చూసి నవ్వుతుంది.